love you more and more and more and more and still at more till we become worthy of union with you and help us all to hold fast Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. बाबा की जय। ప్రీత మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్లుగా మమ్మల్ని అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. बाबा की जय। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। पूर्ण ब्रह्म सनातन स्वामी, पूर्ण ब्रह्म सनातन स्वामी, अखिल विश्व के पालनहार, अखिल विश्व के पालनहार। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। మనం సోదరులు కేశవ నారాయణ నిగమ్ గారు రాసినటువంటి మెహర్ చాలీసా, దాని యొక్క ఆయన హిందీలో రాసినటువంటి ఆ పద్య కావ్యాలు, వాటి అర్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నంలో మనం ఆయన హృదయంతో ఒకటి కాగలగడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సహజీవన కార్యక్రమంలో మనకి అటువంటి అదృష్టాన్ని బాబా ప్రసాదించారు. అది మన గొప్పతనం కాదు, ఆయనకి మనందరి యందు ఉండేటటువంటి ప్రేమ, అవ్యాజ్యమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ వల్ల అటువంటి అవకాశం కలిగించారు బాబా. అందుచేత ఆయనకి శత సహస్ర కోటి పాదాభివందనాలను మనందరి తరపున, ప్రపంచంలో ఉన్నటువంటి భక్తుల తరపున, ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళ తరపున, అందరి తరపున ఆయనకి శత సహస్ర కోటి పాదాభివందనాలను అర్పిస్తూ ఇప్పుడు మనం ఆ రెండు చరణాలు మనం తెలుసుకుందాం. जब जब जन्म धरो धरनी में, सगुन रूप को पाऊं। जब जब जन्म धरो धरनी में, सगुन रूप को पाऊं। सेवा भक्ति पूरी करके, सेवा भक्ति पूरी करके, निर्गुण महि समावो, निर्गुण महि समावो। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। मैं चरणन को दास तिहारो, निस दिन यही मनावो।
मैं चरणन को दास तिहारो निस दिन यह मनाऊं, करो कृपा ऐसी ठाकुर जो तू सेवा को पाऊ, तू सेवा को पाऊ। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाथा। ఈ రెండింటి యొక్క అర్థం మనం ఇవాళ చెప్పుకుంటున్నాం. ఈ పుడమిలో, ఈ భూమిలో నేను ఎప్పుడు పుడుతుంటాను బాబా, నన్ను పుట్టిస్తుంటావు నువ్వు. నీవు ఏ రూపాన్ని అయితే ధరిస్తావో ఆ సగుణ రూపాన్ని నాకు ఆలంబనగా పెడతావు. నిన్ను భక్తితో సేవించి నిండైనటువంటి ప్రేమతో నీ నిర్గుణమున నేను లీనమవుతాను బాబా అంటున్నారు ఆయన. అయ్యద నేను నీ నీ పాద సేవకుడిని అవుతాను, నీ పాద సేవకుడిని అవుతాను. ఎలా అవుతాడు? పాదాలు పడతాడా? కాదు. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అదృష్టం ఏంటంటే, ఆయన అనంత ఊహలో, సృష్టి ఆరంభంలో ఏ అనంత ఊహ అయితే పరిణామ క్రమానికి తావిచ్చిందో ఆ అనంత ఊహలో చిన్న చిన్న భాగాలు మనకి ఇచ్చాడు ఆయన. ఊహించుకోవచ్చు. అప్పుడు బాబా మనకి బాల కుర్చీ మీద పడుకునే ఫోటోలు 2-3 ఉన్నాయి. ఆ కాళ్ళ దగ్గర ఒక బెంచి పెట్టుకొని ఆ ఫోటోలను ఒకసారి మనసులో ఊహించుకొని ఆ పాదాలని పడుతున్నట్టుగా మనం భావించుకోవచ్చు. అలా ఆ భావనలో సగుణ రూపానికే సేవ చేస్తున్నాననే భావన పొందవచ్చు. అంచేత నీ పాత సేవకుడిని అవుతాను దేవదేవ, నా అభిమతం నిరంతరం ఇదే. నీ సేవా భాగ్యం పొందేటట్ల నన్ను అనుగ్రహించు తండ్రి అంటున్నాం. మరొక్కరు చెప్తాను చూడండి. జబ్ జబ్ ధరణి महितुम आवो अधम उधारण स्वामी, जब जब धरणी महितुम आवो अधम उधारण स्वामी, मोहि अधम को भूल न जाना, मोहि अधम को भूल न जाना, हो तुम्हार अनुगामी, हो तुम्हार अनुगामी। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। पूरन ब्रह्म सनातन स्वामी, पूरन ब्रह्म सनातन स्वामी, अखिल विश्व के पालनहार, अखिल विश्व के पालनहार। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। ఈ మహిళ ఎప్పుడెప్పుడైతే నువ్వు అవతరిస్తూ ఉంటావో, ఓ పతిత జనావన, హే పరమాత్మ, ఈ అధముడిని ఎప్పుడు మర్చిపోవద్దు అంటాడు. ఈ అధముడు అని బాబా ఆ మాటని, అధముడు నేను అధముడు అనుకున్నా, ఎవరు వాళ్ళని వాళ్ళు కించపరుచుకున్నా బాబా సహించరు. నిన్ను నువ్వు కించపరచుకోవద్దని చెప్పాడు. అయితే అప్పుడు బహుశా నిగమ్ గారికి అప్పుడు ఆయన ఆ టైంలో ఇది విని ఉండకపోవచ్చు. మన చేత రాశాడు ఆయన, బాధ లేదు. అధముడు అని అనుకోవడం అనేది మంచి పని కాదు. అయినప్పుడు ఎప్పుడెప్పుడు నువ్వు ఈ భూమిపై అవతరిస్తావో, హే పరమాత్మ,
హే ప్రతి దినావన నీ దాసుడిని నేను, నన్ను మరిచిపోవద్దు. నీ అనుగామని నిన్నే అనుసరిస్తున్నాను, అంచేత శరణు కోరుతున్నాను తండ్రి అని చెప్పి ఆయన ప్రేమని, ఆయన ఎడల ఉన్నటువంటి అపారమైన ప్రవృత్తిని ఆయన ఈ చాలీసా ద్వారా మనకి వ్యక్తం చేయడం జరిగింది. వింటున్న మనం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే కేశవనారాయణ నిగం చాలా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి ప్రాపు దొరకడమే కష్టం మనకి. అందువల్ల మనం చాలా అదృష్టవంతులు. ఈ విధంగా బాబాతో, ఆయన పూర్వపు ప్రేమికులు భక్త బృందంతో కూడా మనం చదువుకునే అవకాశం బాబా మనకి ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇందులో భాగంగా ప్రవచనాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఆ ప్రవచనాల్లో భగవంతుడు వ్యక్తి అనేటటువంటి ఒక ప్రవచనాన్ని మనం మూడవది అది చెప్పుకుంటున్నాం. అందులో మనం ఎలా అంటే ఒకటి మనం టైంకి ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ ఒక 2 పేరాలు చదువుకొని ఆపేద్దాం. ఎరుకతో అనంత సత్యంతో ఏకత్వం. ఎరుకతో అనంత సత్యంతో ఏకత్వం. దీనికోసమే ఆయన మళ్ళీ ఈ పరిస్థితి మనకు కల్పించడం కోసమే ఆయన మానవ దేహం వేసుకొని రావడం జరిగింది. ఒక సద్గురువు ఎరుకతో అనంత సత్యంతో ఏకమై ఉంటాడు. అనంత సత్యము అంటే అవిభాజ్యమై, సర్వత్రా వ్యాపకమై, అనంతమై, ఎల్లప్పుడూ ఉండేటటువంటి సత్యం ఏదైతే ఉన్నదో దానితో సద్గురువు అనేవాడు ఏకమై ఉంటాడు అంటున్నారు. ఎవరు సద్గురువులో ఎవరు కారో మనకు తెలియదు. ఎందుకంటే అటువంటి కళ్ళు కావు మనవి. మన కళ్ళల్లో సద్గురువులను చూడాలనేటటువంటి ఆకాంక్ష లేదు. భౌతిక వస్తువులపై విపరీతమైన ఆకాంక్ష ఉంది ఆ కళ్ళకి, భౌతిక చర్మ చక్షువులకి. అందుచేత మనం సద్గురువులను చూడలేము. కానీ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రం ఆ కళ్ళకి వాళ్ళు అలవాటు చేస్తారు సత్యాన్ని చూడడం. అందుచేత అటువంటి వాళ్ళకి ఒక విధంగా ఒక గైడ్ లాంటి వాడు సద్గురువు. అతడు అనంత సత్యంతో ఏకమై ఉంటాడు అంటున్నారు బాబా. ఆయన విషయంలో చేతనాచేతనముల మధ్య గల అగాధం గాఢ నిద్రావస్థలో ఉన్న మనిషి విషయంలో జరిగినట్లు ఎరుకపై ఎరుకలేనితనం కప్పబడినట్టుగా కాక, ఎరుకలేనితనం అంటే అచైతన్యం పైన చైతన్యం అంటే ఎరుక కప్పబడడం వల్ల కొట్టుబడుతుంది. చేతనములు. చేతనము అంటే తెలివి కలిగి ఉండడం, చైతన్యం కలిగి ఉండడం, అది లేకపోవడం. చైతన్యం కలిగి ఉండడం లేకపోవడం, ఆ రెండింటి మధ్య కూడా అగాధం గాఢ నిద్రావస్థలో ఉన్న మనిషి, వాటి మధ్యన ఉంటాడు మానవుడు. అటువంటి మనిషి విషయంలో జరిగినట్లు ఎరుకపై ఎరుకలేనితనం కప్పబడి ఉన్నట్టుగా కాక, అంటే మానవులకి వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి అవస్థలు వాళ్ళ మీద వాళ్ళకి కేవలం మానవీకమైనటువంటి స్వభావము భావము ఉంటుంది. అనంత చైతన్యపు ఎరుక ఉండదు వాళ్ళకి. అందువల్ల అలా కాకుండా ఎరుకలేనితనం అచైతన్యం పైన ఎరుక చైతన్యం కప్పబడడం వల్ల పూడ్చబడుతుంది. అంటే ఏదైతే శాశ్వత చైతన్యం ఉన్నదో అది అచైతన్యం మీద
అది పూర్తిగా ఆవరించి ఉంటుందన్నమాట. అచైతన్యం మీద ఎరుక అంటే చైతన్యం కప్పబడి ఉండడం వల్ల వాళ్ళు ఆ అనుభూతిని పొందడానికి అవకాశం వస్తుంది. ఎరుకలోని హెచ్చుతగ్గులు కేవలం పరిమిత వ్యక్తిత్వంలోనే సంభవిస్తుంటాయి. పరిమిత వ్యక్తిత్వం అంటే మానవుడు. వాడిలో ఏదైతే ఎరుక లేని స్థితి ఉన్నదో ఆ స్థితిలో మాత్రమే హెచ్చుతగ్గులు ఉంటాయి అంటున్నారు బాబా. ఒక సద్గురువు విషయంలో చైతన్యం అచైతన్యంపై అంటే ఎరుకలేని స్థితిపై పొందే విజయం అంతిమమైనదే కాకుండా శాశ్వతమైనది కూడా అంటారు. బాబా ముందు కూర్చుంటున్నాం మనం తెల్లవారితే అందరం కూడా ఏమనుకోవాలా? ఆయన అనంత అస్తిత్వ శాశ్వత అవిభాజ్య మూర్తి అని ఒక ధ్యాస మనకు ఉండాలి. అంటే ఒక విధంగా తాను భగవంతుడు, సంపూర్ణమైన భగవంతుడు అన్నటువంటి ఎరుకతో ఉంటాడు ఆయన. మరి ఆయన చూస్తూ మనం మానవ సంబంధమైన ఎరుక మాత్రమే మనలో ఉంచుకుంటే అదేమవుతుంది? ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది. ఒక టీచర్ దగ్గర ఒక శిష్యుడు తాకేమీ తెలియదు అని కానీ కూర్చుంటే టీచర్ చెప్తున్నా వాడికి తెలియదనే భావన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది వాడి మీద. అలాగే మానవుడికి తన మీద తానికి ఒక ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యూ ఉండిపోయింది. అంచేత అది పోవాలి. అది పోగొట్టడానికే బాబా వచ్చారు. అయితే ఇక్కడ బాబా అంటున్నారు, ఒక సద్గురువు విషయంలో చైతన్యం ఎరుకలేని స్థితిపై పొందే విజయం అంతిమమైనదిగా కాకుండా శాశ్వతం కూడా. అందువల్ల అతని ఆత్మజ్ఞానము ఎట్టి అవరోధాలు విచ్చిత్తి లేకుండా ఎప్పుడూ కొనసాగుతుంది. సద్గురువు ఎప్పుడూ కూడా ఒకసారి సద్గురువుగా అనుభూతి చెందితే ఆయన ఆ స్థితిలోనే ఉంటాడు. మానవుల యొక్క ఎరుకలేని స్థితిలో మానవుడు ఎన్ని సాధించినా వాడు మానవుడే. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఆ ప్రవేశం ఖచ్చితంగా భగవంతుని యొక్క చొరవతోనే జరుగుతుంది. భగవంతుని యొక్క చొరవతో జరిగినా కూడా వీడు మానవుడిగా మానవీకమైన పనులు చేస్తూ మానవీకమైన సమస్యలతో మానవీకమైన బంధాలతో మానవీకమైన పరిస్థితుల్లో కూరుకుపోతుంటే వీడినెవడు కూడా బయటికి లాగలేడు. వాడు గోతులో పడిపోయాడు. ఎవడో ఒక మంచివాడు ఆ తోవంటి వెళ్తూ గొప్పకు చూశాడు. వాడు బయటకు తెద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన చేసే ప్రయత్నానికి వాడు సహాయం చేయకపోగా ఆయన్ని లాగేస్తున్నాడు అనుకోండి, ఆయన కూడా లోపలికి లాగేస్తున్నాడు. అటువంటిప్పుడు ఆ మనిషి సాయించాడు. సద్గురువైనా అంతే. అంచేత హెచ్చుతగ్గులు ఉన్నందువల్ల హెచ్చుతగ్గులు విచ్చిత్తి లేకుండా ఎప్పుడు కొనసాగుతుంది సద్గురుతో యొక్క పరిస్థితి. అన్ని వేళలా అలాంటి హెచ్చుతగ్గులు లేకుండా ఉంటుంది సద్గురు స్థితి. ఒక సద్గురువు సాధారణ మానవులు అర్థం చేసుకున్న విధంగా ఎప్పుడూ నిద్రపోవడం తెలుసుకోవచ్చు. సద్గురువు అనేవాడు నిద్రపోడు. ఇంచేత నిద్రపోడు, ఆయనకి ఆ పర్మిషన్ ఉండదు. ఆయన పరిపాలకుడు, ఆధ్యాత్మిక పరిపాలకుడు, ఆధ్యాత్మిక రాజ్య పరిపాలకుడు. ఆయన ఎలా నిద్రపోతాడు? అందుచేత నిద్రపోవడం తెలుసుకోవచ్చు. ఆయన తన శరీరాన్ని నిద్రలో విశ్రమింపజేసినప్పుడు ఆయన చైతన్యంలో ఎలాంటి క్షీణత ఉండదు. అంటే సద్గురువు యొక్క స్థితి ఏమిటంటే ఒక విధంగా చెప్పాలి అంటే పూర్తిగా భౌతిక కక్షలో కాక దివ్య కక్షలో సాగుతూ ఉంటుంది. భగవంతుడితో అది
టైఅప్ అవుతుంది. అందువల్ల వాడికి నిద్ర ఉండదు. ఒకవేళ నిద్రపోయినా ఆయన చైతన్యానికి ఏ విధమైనటువంటి విచ్చిత్తి రాదు, డిస్టర్బెన్స్ రాదు. కానీ మనం నిద్రపోయినప్పుడు ఒకలాగా, తిరిగేస్తుంటే ఒకలాగా ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు మానవులు మాత్రమే. అందుచేత ఇది ఏకత్వం అనేది జరగాలి అంటే ఎరుక లేని స్థితి పోవాలి, ఎరుక కలిగిన స్థితి రావాలి. అప్పుడు ఎరుక పొందినవాడు ఎరుక లేని వాడి తాపత్రయాన్ని తీర్చడానికి వాడికి సహాయపడాలి. అప్పుడు మాత్రమే ఎరుక కలిగిన స్థితి మనకి రావడానికి ఆస్కారం ఉంటుంది అంటున్నారు మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీజీ. ఇప్పుడు మనం ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఆ జీవిత చరిత్రలోకి మనం వెళ్తున్నాము. ఈ చరిత్రలో మనం అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఈ చరిత్ర మౌల్డ్ అయింది. ఆ విధంగా బాబా మనకి ఇది అందించారు. కనుక మనం ఇందులో మనం బాగా ఇంకా 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 తెలుసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇందులోని. ఇక్కడ మనం ఈ చాప్టర్ ఏదైతే మనం ప్రారంభించామో అది పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం అంటే ఈ ముందు చాప్టర్ 2883తో పూర్తయింది. అయితే ఇక్కడ నేను ఎక్కడైతే పెన్సిల్ మార్క్ చేసుకున్నానో అది నాకు కొంచెం కనిపించడం లేదు. అందుచేత కొంచెం నేను వెతుక్కోవాల్సిన పరిస్థితి బాబా ఏర్పాటు చేశారు. లేకపోతే సాధారణంగా అజాగ్రత్తగా ఉండే పరిస్థితి ఉండదు పనిముట్టుకి. అయినా కూడా ఆయన ఏంటంటే ఒక్కొక్కసారి పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోవడమే తప్పదు, పాస్ అవడం ప్రసక్తి లేదు. అందుచేత ఇదేమైందంటే ఇది మనం ఇవాళ తారీఖు ఎంత 15 కదా. ఒక్కసారి ఆగండి, జస్ట్ ఎ మినిట్. మనం 14వ తారీఖుని ఆపుకున్నాం. దొరికింది నాకు అది. అంటే ఆ ఫ్లాపీ పడిపోయింది, అంచేత నేను కొంచెం టైప్ చేసుకున్నాను. సరే, 2799వ పేజీలో 2800 పేజీ వచ్చింది మనకి. 99 దాటాం. అందులో మనం ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇందులో ఒక్క మీద పేర 2800లో మీద పేర చదువుకున్నాం. అది మళ్ళీ కొంచెం లాస్ట్ లైన్స్ అన్ని కూడా మీకు రిపీట్ చేస్తారు బాబా, జాగ్రత్తగా వినండి. అమెరికా దేశాలకు కూడా 1941 సంవత్సరం తొలి మాసాల్లో పంపించారు బాబా. ఏది 7 సప్తసత్యాల యొక్క ప్యాంప్లెట్ పంపించారు. తన మండలి వారిని దేశంలోని వివిధ నగరాలకు పంపించి క్రైస్తవ మతాధికారులకు అంటే ప్రీస్ట్స్, ఆలయాలు, మసీదులు, ఆశ్రమాలు, చర్చిలు నిర్వహిస్తున్న వారికి ప్రత్యేకంగా ఈ సందేశ ప్రతులను అందజేయాల్సిందిగా మండలి సభ్యులను ఆదేశించారు. అక్కడికి మనం ఆపుకోవడం జరిగింది. అన్నయ్య, జై బాబా. అన్నయ్య, చెప్పమ్మా. జై బాబా. అది అయిపోయింది అన్నయ్య. 2804లో ఆపారు. 2800 అమ్మా. 2804 అంటే బాబా తల్లిని ఆమెను ఇచ్చాలి అని అనిపించినా నేను ప్రేమిస్తున్నానని చెప్పారని అవి చెప్పారు అన్నయ్య. 2804 అమ్మా.
2804. 4 గంట కరెక్ట్ తల్లి. సరే సరే మూడో బాబా పేర. కొంచెం ముందుకు వచ్చే బాగలేదమ్మా చెప్పు తల్లి. ఇక్కడ మన మన వ్యాపారం మ్యాథ్స్ నాగభూషణ్ గారి దగ్గరికి వచ్చారు. ఒక్క నిమిషం తల్లి ఏది చెప్పండి. జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా. జై బాబా జై బాబా చూస్తాను. అలాగే చూస్తాను. మా యొక్క బాధ్యులు కావడం కంటే భగవంతుడికి బాధ్యులుగా మారాలని కోరుకునే అందరికీ అంకితం. ఎవరికి అర్హత లేదు. జై బాబా. సరే సరే సరే. ఆయన విన్నాను ఎప్పుడో చిన్నప్పుడు భగవంతుడే మళ్ళీ వస్తాడని. చూశాను ఇళ్ళలోనే నిన్నిప్పుడు చూశాక తెలుస్తుంది నీవేనని. ఎలా తెలిసిపోయింది ప్రశ్న. జై బాబా. ఇంకా నాకు తెలియలేదు. రేపు కాదు, మరి ఆదివారం ఉండదు. ఆదివారం ఒక్కరోజు సెలవు, మిగతా అంతా కంటిన్యూ అవుతుంది. ఆదివారం ఉంటాను. ఎక్కడికి వెళ్ళను నేను. ఒకవేళ ఎక్కడికి వెళ్తే చెప్తాను ఫోన్ చేసి. వస్తా రేపా? అంటే రేపు మా పాప వస్తానంది. వస్తుందో తెలియదు. ఒకవేళ వస్తే నేను మీకు ఫోన్ చేస్తాను. అంటే కొట్టుకు ఫోన్ చేస్తాను. జై బాబు. సరే సార్. జై బాబు జై బాబు జై బాబు జై బాబు. అమ్మా జై బాబు. అమ్మా నాగభూషణ్ గారు వచ్చారు. సరే వినమ్మా. కరెక్ట్ చెప్పింది. 2005లో ఉన్మత్తులలో 2 రకాల వారు ఉన్నారు. మొదటి తరగతి లౌకిక జీవులుగా ఉంటూ ధనం కూర్చో, స్త్రీల కూర్చో, ఏదో నష్టం సంభవించో, విఘాతం కలిగో పిచ్చివాళ్ళైన వారు. 2వ తరగతి భగవదోన్మత్తులు. ఆధ్యాత్మిక మార్గంలో వారి మనసులు స్తంభించి ఉన్మత్తులు అవుతారు. వారు యోగులు వంటి వారే. వారు సంభ్రమానికులనే పిచ్చివాళ్ళు అవుతారు. అందుకే ఆపాను. ఏమ్మా అమ్మా? అవునన్నయ్య అవునన్నయ్య. సరే సరే. ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం అమ్మా. ఆ ముందు పేర ఒకసారి చెప్పుకుందాము. ఉన్మత్తులు అంటే మనం ఉన్మత్తులుగా, మనందరం ఉన్మత్తులుగా, మత్తులో మనం అంటే మత్తులో ఉన్నాం. మనం భౌతిక కక్షలో భౌతికమైనటువంటి ఆకర్షణల మత్తులో ఉన్నాం మనం. అయితే ఉన్మత్తులు ఉన్నారు కొంతమంది. ఆ ఉన్మత్తుల గురించి బాబా మాట్లాడుతూ 2 రకాల వాళ్ళు ఉన్నారు. లౌకిక జీవులుగా ఉంటూ ధనం కూర్చో, స్త్రీల కూర్చో, ఏదో నష్టం సంభవించో, విఘాతం కలుగో పిచ్చి వాళ్ళు అయిపోయిన వారు 1వ తరగతి. చూడండి, ఫస్ట్ కేటగిరీ ఏమిటంటే ధనం కూర్చో, స్త్రీల కూర్చో, ఏదో నష్టం సంభవించో, విఘాతం కలిగో పిచ్చివాళ్ళైన వారు. ఇక 2వ తరగతి భగవదోన్మత్తులు. ఆధ్యాత్మిక మార్గంలో వారి మనసులు స్తంభించి ఉన్మత్తులు అవుతారు. మనసులు స్తంభించిపోతాయి భగవదోన్మత్తులకి. వారు యోగుల వంటి వారే, కానీ సంభ్రమానికులోనే పిచ్చివాళ్ళు అయిపోతారు. ఇద్దరు పిచ్చివాళ్లే, కానీ ఒకరు భగవంతుని మానవ లోకంలో మానవ సంబంధమైన వాటి కోసం ఏవో నష్టాలు కష్టాలు వస్తే దానివల్ల వాడు దెబ్బతిని పిచ్చివాడు అయిపోతాడు. అలాగే భగవంతుడి గురించి కూడా ఉన్మత్తులు అయిపోతారు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా మనసులు స్తంభించిపోతాయి వాళ్ళకి. అంచేత అటువంటి వాళ్ళు యోగులు వంటి వారే, కానీ సంభ్రమానికులోనే పిచ్చివాళ్ళు అయిపోతారు. సంభ్రమము అంటే ఏమిటంటే మామూలు భ్రమ కన్నా ఒక 10 రెట్లు ఎక్స్ట్రా ఉంటుంది అది, దాని భక్తు. అటువంటి వాళ్ళు అనమాట. మస్తు అంటే మత్తులో ఉన్నవాడు అని అర్థం. మస్తులు దివ్య ప్రేమలో మత్తిల్లినవారు. మధుపాన మత్తు అని కవులు రాసిన దానికి అర్థం ఈ దివ్యోన్మత్తతే. చూసారా? అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు చూడండి. మనకి అఫ్కోర్స్ ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ట్రాన్స్ఫర్ చేయడంలో అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు ఈ ట్రాన్స్లేటర్స్. మస్తు అంటే మత్తులో ఉన్నవాడు అని అర్థం. మస్తులు దివ్య ప్రేమల్లో మత్తిల్లినవారు. భ్రమరం పువ్వుల్లో ఉన్న మకరందం కోసం అది తెల్లవారు లేవగానే దాని వెతుకుబాటు ప్రారంభించి వెతికి
పూలలో ఉన్న ఆ తేనంతా కూడా తిని తాగి 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 మొత్తెక్కిపోద్ది. దాన్ని మధుపాన మత్తు అంటారు. దాన్ని వీళ్ళు ఏం చేశారు, మత్తిల్లిన వారు అన్న మాట దాన్ని ప్రయోగం చేశారు. అని కవులు రాసిన దానికి అర్థం ఈ దివ్య ఉన్మత్తతే. మత్తిల్లిన 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 మధుపాన మత్తు. వారు 3వ మరియు 5వ భూమికల్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక్కొక్కప్పుడు 4వ భూమికలో కూడా ఉంటారు. కానీ మస్తులు ఎప్పుడు 1వ మరియు 2వ భూమికల్లో ఉండరు. వలి అంటే 5వ భూమికి చెందినవాడు, కానీ అతడు కేవలం మస్తు కాదు, మజ్జూబ్ కూడా 5వ భూమికలో ఉండే అవకాశం ఉన్నది. అంటే స్టేజెస్ ఆఫ్ లవ్, స్టేజెస్ ఆఫ్ ఒక విధంగా ఇంటాక్సికేషన్, స్టేజెస్ ఆఫ్ ఇంటాక్సికేషన్ ఇన్ గాడ్స్ లవ్, అది దీని అర్థం. అంచేత వీళ్ళంతా కూడా వివిధ స్థాయిల్లో ఉంటారు, భగవంతుడితో ఉంటారు. అందులో మరి అనుమానం పడక్కర్లేదు. 5వ భూమికలోని మస్తు, 5వ భూమికలోని మస్తు భగవత్ ప్రేమ గోలిన మత్తుతో ఉంటాడు. భగవత్ ప్రేమ గ్రోలిన మత్తులో ఉంటాడంటారు 5వ భూమిక మస్తు. అంటే ఈ గ్రోలుట అనేది వాళ్ళకి మాత్రమే సంభవం, మనకి అది అసంభవం. ఎందుకు? ఇంకా భౌతిక మత్తుల నుంచి మనం బయటపడలేదు కాబట్టి మనకది అసంభవం. అతనికి ప్రపంచం పట్ల కానీ తన పట్ల కానీ దృష్టి ఉండదు, కేవలం భగవదైక్యత కొరకే తప్పిస్తూ ఉంటాడు. 5వ భూమికలో ఉన్న వలి తానున్న భూమికను తనను వీక్షిస్తాడు, కానీ ఆ భూమికతో నిస్సంగుడే ఉంటాడు. భగవంతుడితో ఐక్యత కొరకే తప్పిస్తాడు. 6వ భూమిక మజ్జూబ్, 6వ భూమికలో ఉన్న మజ్జూబ్ ఆ భూమికతో ఏకత్వాన్ని పొంది ఉంటాడు, కానీ 7వ భూమికలో మజ్జూబ్ భగవంతుడితో ఐక్యతను పొంది ఉంటాడు. అతను గాని మాయా ప్రపంచంలోకి దిగి వస్తే అతడి కుతుబ్, సద్గురువు, పరిపూర్ణమైన గురువు, మానవ ధైర్యంగా వ్యవహరిస్తారు. ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ బాబా మనకి తెలియజేశారు. ఇన్ఫర్మేషన్ అంతా మనకి. ఎందుకంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే ఎవడైనా కనబడితే పిచ్చివాళ్ళగా ఆడెవడో పిచ్చివాడు చాలా తేలిగ్గా తీసుకుంటాం. అందులో పిచ్చివాళ్ళు కాదు, 1 నుంచి 7 భూమికల వరకు ఉన్న వాళ్ళు ఉంటారు. అంచేత వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే దూరంగా నడుస్తూ మనసులోనే వాళ్ళకి ఒక విధంగా వందనం చేసుకోవాలా. 6వ భూమికలోని వారిని పీర్ అంటారు. అతను ప్రతి చోట తననే చూస్తాడు, పూర్తి ఎరుకతో ఉండి భగవదైక్యత కొరకు తప్పిస్తూ ఉంటాడు. పీర్లు అంటారు. అంచేత ఈ సృష్టిలో ఉన్నది, ఇప్పుడు బాబా మనకి ఒక లెక్క చెప్తున్నారు. ఈ సృష్టిలో ఉన్నవాళ్ళు ఎవరంటే మజూబులు, 5, 6 లేక 7వ భూమికలో ఉన్నవాళ్ళు మజూబులు. పీర్లు 6వ భూమికలో ఉంటారు, వలీలు 5వ భూమికలో ఉంటారు, మస్తులు 3, 4 లేక 5 భూమికల్లో ఉంటారు. భగవదోన్మాదులు 1 లేక 2 భూమికలు. ప్రాపంచక పిచ్చివాళ్ళు ఏ భూమికలోనూ ఉండరు. ఇక్కడ మనకి 6 రకాలైనటువంటి అవస్థల్ని బాబా మనకి పరిచయం చేశారు. ఈ అవస్థల్లో ఉన్న వాళ్ళు కేవలం ఒక్క ప్రాపంచక పిచ్చివాళ్ళు తప్ప మిగతా 5 కూడా 1 నుంచి 7 భూమికల వరకు సంబంధం కలిగిన వాళ్ళే. ఆయా భూమికల్లో విహరిస్తూ ఉంటారు, ఆయా భూమికల్లో భగవంతుడితో సంబంధం కలిగి ఉంటారు, ఆయా భూమికల్లో భగవంతుడి సహాయాన్ని పొందుతూ ఉంటారు. ఇది మనకి ఒక విధంగా ఇన్ఫర్మేషనే, ఎందుకంటే మనకెవరికి ఆ అనుభవం లేదు కనుక జస్ట్ ఇన్ఫర్మేషన్. 3, 4 భూమికల మధ్య, 5, 6 భూమికల మధ్య, 6, 7 భూమికల మధ్య కొన్ని దశలు ఉంటాయి. ఇది చాలా ఉన్నతమైనటువంటి విషయం, మనకు తెలియదు, కానీ బాబా మనకి తెలియజెప్తున్నారు. ఈ తెలియజెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఒక తండ్రి తన కొడుకును పిలిచి, కొరే నువ్వు కలెక్టర్ అవ్వాలరా, ఆడ 10th క్లాస్ 9th క్లాస్ చదువుతుంటాడు, కొరే నువ్వు కలెక్టర్ అవ్వాలరా అంటాడు. వాడి కలెక్టర్ గురించి ఏం తెలుసు?
కలెక్టర్ అంటే ఒక జిల్లా అధికారిరా అంటాడు. అది వాడి పేరు తెలుస్తుంది. అయితే ఇప్పుడు తెలిసిపోయిందండి, ప్రతి 10th క్లాస్ స్టూడెంట్కి తెలుసుకుంటాడు. కానీ అది కాదు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఆ అవస్థలు తెలియవు, ఆ అవస్థలు తెలియవు, అందులో ఆంతర్యం తెలియదు, అందులో లోతులు తెలియవు, అందులో అనేక విధాలైన దశలు ఉంటాయి, ఆ దశలు తెలియవు. అందుచేత మనకి బాబా ఏం చేశారంటే వాటి గురించి కొంచెం మనకి జస్ట్ నాలెడ్జ్ ఇస్తున్నాడు ఆయన. 3-4 భూమికల మధ్య, 5-6 భూమికల మధ్య, 6-7 భూమికల మధ్య కొన్ని దశలు ఉంటాయి. వాటిని ముఖం ఏ హైరత్ అని అంటారు. ఆ స్థితిలోని ఆత్మలు సమ్మోహితులై దివ్య ఉన్మత్తత డివైన్ కోమాలోకి ప్రవేశిస్తారు. కోమా అన్నది అసహజ నిద్రావస్థ. ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ అసహజ నిద్రావస్థ అన్నది మళ్ళాకి సామాన్యులకు కూడా వచ్చేస్తుంది. ఎలా అంటే మనం ఏదో ఒక క్షేత్రానికి వెళ్తాం. ఉదాహరణకు చెప్తున్నాను నేను, ఇలాగే జరుగుతుంది అనుకోవద్దు. ఒక క్షేత్రానికి వెళ్తాం. ఆ క్షేత్ర అధిపతి ఎవరైతే ఉన్నాడో ఆ అధిపతి, ఆ క్షేత్రజ్ఞుడు చాలా ఉన్నతమైన వాడు, చాలా శక్తి కలవాడు. అటువంటి క్షేత్రంలో అది అంత ఉన్నతమైన క్షేత్రం అని తెలిసి ఉన్నతమైన ఆలోచనలతో మనం వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఉన్నతమైన ఆలోచనల్ని మనం ఉన్నతమైన ఆలోచనలో ఆయన గురించి ఉన్నతంగా, ఆ క్షేత్రజ్ఞుడి గురించి ఉన్నతంగా ఆలోచిస్తూ వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మీకు ఆ లోపలికి వెళ్ళి ఆ మూర్తిని చూడగానే మీకు తెలియకుండా మీ మనస్సు ఆగిపోతుంది, కొద్ది క్షణాలు ఆగిపోతుంది. అది ఆ మూర్తికి అవకాశం నిన్ను తన చెంతకు తీసుకోవడానికి. వెంటనే మనకేమవుతుంది, ఈ అసహజ నిద్రావస్థ వచ్చేస్తుంది. అక్కడి నుంచి జీవితంలో మార్పు వచ్చేస్తుంది. ఇలాగ చాలా పుణ్యక్షేత్రాల్లో చాలా జరిగాయి. అందుకు మీకు వివరణ బాబా ఇస్తున్నాడు. మార్గరెట్కి మత్తు వస్తే ఆమె అనుభవం ఎలా కాకులు గుర్తుంటాయా, అప్పుడు దేనిపైన శ్రద్ధ వహిస్తుందా? అదే రీతిలో మస్తు ప్రేమ అనే మత్తులో మునిగినప్పుడు దేని గురించి పట్టించుకోదు, లెక్క చేయదు, దేన్ని విడిచించడు. మజూబ్ తానున్న భూమికతో ఏకత్వం పొందడం వల్ల అతను అందులో లీనమైపోతాడు. ఉన్మాది, మస్తు, మజూబ్, బలి అందరూ ఒకేలా ప్రవర్తిస్తుండగా మీరు ఎలా వారి మధ్య తేడాను కనిపెట్టగలరు? మనం కనిపెట్టలేము. ఇంత కనిపెట్టలేము. భౌతిక అవస్థ 99% ఒక్క అవస్థే ఆధ్యాత్మికంగా ఉంటుంది మనకి. ఒక్క అవస్థ, అది కూడా క్లమ్జీగా ఉంటుంది. అంచేత మనం కనిపెట్టలేము. నేను ఒకసారి సొట్టూరు సోదరిని మస్తుల కోసం పంపగా ఆమె వస్తువులకు బదులు 7 ప్రాపంచిక ఉన్మాదులతో తిరిగి వచ్చింది. చూసారా, ఒక సాధారణ ఉన్మాదిని, ఒక సాధారణ తాగుబోతుని మీరు ఎలా గుర్తిస్తారు? తాగుబోతు తూడుతూ నడుస్తాడు, ఉన్మాది తోలడు, అంటే తేడా. తూడుతూ నడిచే ఆ కదలిక ఒకటి తాగుబోతులు సూచించే లక్షణం. పిచ్చివాళ్ళు, మస్తులు ఒకేలా ప్రవర్తిస్తారు. కానీ వారు చూపే భావాలు, సంకేతాలను బట్టి ఎవరు ఏమిటో అన్నది తెలుసుకోవచ్చు. ఇక్కడున్న మస్తు కొరకడం, రాళ్ళు చెత్త విసరడం చేస్తుంటాడు, కానీ అతను చాలా మంచి మస్తు, ఉన్మాది కాదు. భగవదైక్యం పొంది 7వ భూమికలో ఉన్న మజూబ్ కూడా ఈ మస్తులాగా ప్రవర్తిస్తాడు, కానీ వాళ్ళు పసివాళ్ళు లాంటి వాళ్ళు. ఉన్మాదులు, విశాసాలు అన్నీ వారే. అవసరమైతేనే వాళ్ళు ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు, లేకపోతే ఎవరికి కనిపించకుండా మట్టిలో మాణిక్యంలా దాగి ఉంటారు. ఇక్కడ ఒక విషయం మీకు నేను నా అవగాహన గురించి చెప్తాను. ఏమిటంటే, పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ఉన్మాదులు కనబడతారు, గ్యారంటీగా కనబడతారు. పుణ్యక్షేత్రం, దాని పేరే పుణ్యక్షేత్రం కదా, కాబట్టి మనం వెళ్ళడమే పుణ్యం కోసం వెళ్ళాలి, పుణ్యం పొందాలి
అన్న భావంతో. పుణ్యం అంటే ఏమిటి? భగవదైక్యమే ఒక విధంగా. అది పొందాలని ఆ క్షేత్రానికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు క్షేత్రజ్ఞుడి మీద మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఆ అక్కడ ఉన్న క్షేత్రజ్ఞుడు ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటి, ఆయన ఏ మహత్వం చేశాడు, లేదా ప్రజలను ఏ దారిలో నడిపించాడు, ఇవన్నీ మనకు తెలియాలి. తెలిస్తే మన ఆలోచనల్లో కొంచెం అద్భుతమైన భావాలు ప్రవేశించి మనల్ని ఆ స్థాయిలో ఆ పుణ్యక్షేత్ర అధిపతిని చూడగలిగే అవకాశాన్ని చేస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే మనకి చిన్న స్వానుభవం ఉంది అందులో నాకు, అందుకు మీకు చెప్తున్నాను. చూడగానే మీ కళ్ళు ఒక్క క్షణం కనిపించకుండా పోతాయి. కబోదులు అయిపోయామా, గుడ్డివాళ్ళం అయిపోయామా అనే ఆతురత, భయం అన్నీ కలుగుతాయి ఒకేసారి ఏకకాలంలో. కానీ ఒక్క 20 సెకండ్లు ఓపిక పడితే, అంటే ఆ గావరా లేకుండా నేను క్షేత్రజ్ఞుడు ముందు ఉంటే నాకెందుకు కళ్ళు పోతాయి అన్న భావనతో ఇంకా క్షేత్రజ్ఞుడిని తలుచుకుంటూ మనం చూడడం ప్రారంభిస్తే మళ్ళీ కళ్ళు కనబడతాయి. ఇది ఆ క్షేత్రజ్ఞుడు మహిమ కాదు, ఆ క్షేత్రపాలకుడితో ఎవరెవరైతే అనుసంధానమైనటువంటి ఉన్నత భూమికల్లో ఉన్న వాళ్ళు చేస్తారు. అందువల్ల ఇక్కడ మనకి ఇవన్నీ వివరాలు బాబా ఎందుకు చెప్తున్నారంటే, అసలు మనల్ని బాబా నాకు మాత్రమే అంటి పెట్టుకొని ఉండండి, మీరెక్కడికి వెళ్ళొద్దు అని చెప్పడంలో ఆంతర్యం కూడా అదే. క్షేత్ర సందర్శనకి వెళ్ళొచ్చు, కానీ ఆ క్షేత్రజ్ఞుడు ఏమిటో, ఆయన ప్రపంచానికి ఏమిటి చేశాడో, ఆయన ఏ స్థాయిలో ఉన్నవాడు, ఆయన ఏం చేస్తాడు, మనం ఆయన చూస్తే ఏం చెయ్యాలో, ఒకవేళ అవసరమైతే ఆయనకి దాసాందాసం ఆట కాదు కదా. క్షేత్ర సందర్శనం అంటే ఆట కాదు, ఇట్స్ నాట్ ఎ ప్లే. సినిమా యాక్టర్లు చూడడానికి ఏంటంటే కానీ క్షేత్రజ్ఞులు చూడడానికి వెళ్తే వెళ్ళడమే అనవసరం. అందుచేత పిచ్చివాళ్ళు మస్తులు ఒకేలా ప్రవర్తిస్తారు, కానీ వారు చూపే భావాలు సంకేతాలను బట్టి ఎవరు ఏమిటి అన్నది తెలుసుకోవచ్చు. ఇక్కడున్న మస్తు కొరకడం రాళ్ళు చెత్త చేస్తుంటాడు, కానీ అతను చాలా మంచి వస్తు ఉన్మాది కాడు. భగవదైక్యం పొంది 7వ భూమిలో ఉన్న మజుకు కూడా ఈ మస్తులాగా ప్రవర్తిస్తాడు, కానీ వాళ్ళు పసిపిల్లల లాంటి వాళ్ళు, ఉన్మాదులు, పిశాచాలు అన్ని వారే. అవసరమైతేనే వాళ్ళు ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు, లేకపోతే ఎవరికీ కనిపించకుండా మట్టిలో మాణిక్యంలాగా దాగి ఉంటారు. బాబా మనకి ఎక్కడికి వెళ్ళొద్దని అందులో ఉద్దేశం అదే. మనం దేన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యం, దురదృష్టం అది. ఉదాహరణకి తిరుపతి ప్రపంచ పిల్గ్రిమేజ్ సెంటర్, అది వరల్డ్ ఫేమస్ పిల్గ్రిమేజ్ సెంటర్. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అట్మోస్ట్ పిల్గ్రిమేజ్ సెంటర్, డివైన్ సెంటర్ ఏది అంటే మన మెహర్ బాబా యొక్క టూంబ్. ఆ టూంబ్లో ఆయన ఉన్నాడు సజీవంగా. ఈ టూంబ్ దగ్గరికి వాళ్ళందరికీ బాబా ఏమిటో తెలుసు, చాలా మందికి. ఏం చేశాడో ఆయన జీవితం గురించి పరిచయం ఉంది, ఆయన ఏం చేయగలడో మనకు పరిచయం ఉంది, ఆయన ఏం ఇవ్వగలడో మనకు పరిచయం ఉంది. మరి అటువంటిప్పుడు మనం ఎందుకు మళ్ళీ ఆయన పట్టుకున్న తర్వాత మిగతా చోట్లకు వెళ్ళడం? అంటే పికిల్ మైండ్స్ ఉంటాయి, పికిల్ మైండ్స్ పెట్టుకోకూడదు బాబా దగ్గర. స్టబర్న్ మైండ్ ఉండాల. ఒకసారి ఆయన్ని ఇష్టపడి ఆయన నామం చేస్తే శ్వాస ఆగిపోయే వరకు నువ్వు ఆయనతోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదన్నారు బాబా. నన్ను విశ్వసించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అని ఖచ్చితంగా చెప్పాడు ఆయన. మరి ఎందుకు వెళ్ళాలి మనం? అవసరం లేదు. జనవరి 28 ఉదయం 7 గంటలకు బాబా మరొకసారి ఎలిజబెత్ కారులో అల్వార్ జిల్లాలోని మసూరును కలిసేందుకు జైపూర్ వదిలి వెళ్ళాను.
గుస్తాజీ షాజీ కూడా బాబా వెంట వెళ్ళారు. బాబా అక్కడికి చేరుకోవడానికి 3 గంటల ముందే బస్సులుండే ప్రదేశం గుర్తించి బాబా వచ్చిన వెంటనే వారితో సమావేశం ఏర్పాటు చేసేందుకు సమకొత్వాలను ముందుగా అక్కడికి పంపించారు. అల్వార్లో బాబా 5 బస్సులను కలిశారు. బస్సు సాంగత్యం జరిగే సమయంలో బాబా పూర్తి ఏకాంతవాసాన్ని కోరుతూ మండలిని ఆ సమయంలో కొంత దూరంగా ఉండమని ఆదేశించారు. అంతేకాక తన వైపు చూడొద్దని కూడా ఆదేశించారు. ఒక బస్సును కలిసేందుకు పట్టణానికి బయట 3 మైళ్ళు వెళ్ళవలసి వచ్చింది. వాహనం దిగి అక్కడి నుంచి బాబా మరొక 4 మైళ్ళు ఎడారిలో నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఎలాగైనా ఒక సౌకర్యాన్ని సాధించాలనే, ఒక కార్యాన్ని సాధించాలనే పట్టుదలతో, ఉత్సాహంతో బాబా ఇదంతా చేశారు. అన్ని మైళ్ళు నడకతో అలసట పొందినప్పటికీ విజయవంతంగా తన పని ముగిసినందుకు బాబా సంతోషంతో చిరునవ్వు చిందిస్తూ తిరిగి వచ్చారు. భక్తుడికి, అవతార పురుషుడికి, లివింగ్ అవతార్కి, మస్తులకి ఏమిటి సంబంధం అంటే, ఈ మస్తుల్లో 6-7 భూమికలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళలో కొంతమంది అవతార పురుషుడి యొక్క విశ్వమానవ కార్యక్రమానికి వాళ్ళు అవసరం పడతారు. ఆ అవసరం ఏమిటో మనకు తెలియదు, కానీ ఆయన వాళ్ళ చేత కొన్ని పనులు చేయిస్తారు. అందుకు వెళ్తారు ఆయన. యథార్థానికి ఒక రాజు తన కార్యకలాపాలన్నింటినీ ఆయన చేయడు. మంత్రులు, సామంతులు, సైన్యాధిపతులు వీళ్ళందరూ కాక ప్రత్యేకమైనటువంటి గూఢచారులు, అందులో ఆంతరిక గూఢచారులు ఉంటారు. గూఢచారులు, ఆంతరిక గూఢచారులు ఒకటి కాదు. కొలువు కూటమిలో అందరూ కూడా సమానులు కాదు. అలాగా ఆయన యొక్క స్పిరిచువల్ హిరార్కీలో, రాజ్యాంగంలో బాబాకి ఉపయోగపడే వాళ్ళలో, అంటే ఆయన యొక్క విశ్వమానవ కార్యక్రమం నిర్వహించేటటువంటి బస్సులలో 6-7 భూమికల్లో ఉన్నవాళ్ళు ఆ విధంగా బాబాకి వాళ్ళు ఉపయుక్తం అవుతారు. అందుచేత వాళ్ళతో ఆయన పనిచేస్తాడు. సరే, 6వ భూమికలో ఉన్న జమానీ మస్తు గోఖలే బాబాను కలిసేందుకు అల్వార్ నుండి బాబా పురుషమండలి కలిసి ఇస్మాయిల్పూర్ బయలుదేరారు. ఎన్నోసార్లు దారి తప్పుతూ సాయం కోసం మార్గదర్శనం దొరుకుతాడేమో అని ఎదురు చూసి కొంత గందరగోళం ఎదుర్కొని చివరికి ఆ ఊరి చివరిలో ఆలయంలో బాబా ఆ మస్తుని కలిసి తన కార్యాన్ని నిర్వర్తించగలిగారు. 100 ఏళ్ల పైబడిన ఆ వృద్ధ సాధువును భక్తి ప్రపత్తులతో జనం గౌరవిస్తారు. ఆ చిన్న ఆలయంలో అతడు తన 5-6 కుక్కలతో పాటు ఉంటున్నాడు. ఆ చివరి సమాగంలో భగవంతుడు దయచేశాడు అంటూ గోఖలే బాబా స్వాగత వచనాలతో బాబాను ఆహ్వానించాడు. వేరే సందర్భంలో 1941 జనవరి నెలలోనో ఫిబ్రవరి నెలలోనో జైపూర్ నగరానికి ఆధ్యాత్మిక ప్రతినిధి అయిన నంగా బాబాను, అంటే నంగా అంటే ఆయన ఒడ్డు మీద గుడ్డలు ఉండవు, బాబా కలిశారు. సాధు పురుషుడైన ఈ గొప్ప మస్తు జైపూర్కి బయట అంబర్ అనే గ్రామంలో ఉండేవాడు. అతన్ని తెచ్చేందుకు ఏరిస్ని పంపించారు. తాను నంగా బాబాను కలుసుకున్న సందర్భాన్ని గురించి ఏరిస్ ఇలా వివరించాడు. ఏమిటి వివరించాడో ఏరిస్ చూద్దాం. అతడు పూర్తిగా నగ్నంగా ఉన్నాడు. మురికిగా ఉన్న గుడ్డ పీలికలు కట్టిన చేతికరణ ఒకదాన్ని పట్టుకొని ఉండేవాడు. అంబర్ రాసభవనానికి ఎదురుగా ఉన్న కొండపై ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం కొండ దిగి అంబర్ గ్రామంలోకి నడుచుకుంటూ పోయి ఒక దుకాణదారుడు ఇచ్చే మిఠాయిలు తీసుకొని ఎవరితోనూ మాట్లాడకుండా తిరిగి కొండపైకి చేరుకునేవాడు. కొండపైకి వెళ్లే దారి మధ్యలో చిన్న గుడి ఒకటి ఉంది. దానికి సమీపంలోని నీళ్లధార వద్ద కాళ్ళు చేతులు కడుక్కొని మిఠాయిలు తిని నీళ్లు త్రాగి కొండ శిఖరానికి తిరిగి నడిచి వెళ్ళేవాడు. చాలా గమ్మత్తుగా ఉంటాయి వాళ్ళ తాలూకా అలవాట్లు, చర్యలు. ఒక చిన్న గుడి వద్ద మిఠాయిలు తిని చేత తీయక ప్రతిరోజు అతను మట్టితో బంతులు చేసేవాడు. దేనికోసం ఆ మట్టి బంతులు చేస్తున్నామని అడిగితే ప్రపంచంలో ఎక్కడో ఉన్న కొన్ని నగరాలపై ఈ అగ్నిగోళాలని విసరమని తనను ఆదేశించాడని, తను ఆ పనిలో నిమగ్నమై ఉండడం వల్ల ఏరిస్తో రాలేకపోతున్నానని చెప్పాడు. అంటే మెహర్ బాబాను చూసేందుకు రాలేకపోతున్నా అని చెప్పాడు.
వింత కొడిపే ఆ పంగల కర్ర దేనికోసమని నేను అతన్ని అడిగాను. పంగల కర్ర అంటే అది ఎలా ఉంటుంది? చిన్న వంపులతో ఉంటుంది. ఆ కర్ర దానికి కట్టిన గుడ్డ పీలిక, ముడులు, అగ్నిగోళాలని విసరవలసిన నగరాలను తనకు చూపించి తన లక్ష్యాన్ని ఛేదించడంలో అవి సహాయపడతాయని చెప్పాడు. అప్పుడు నన్ను వెళ్ళిపోమని ఖచ్చితంగా చెప్పి తాను జైపూర్ వచ్చినప్పుడు తప్పక మెహర్ బాబాను కలిసేందుకు వస్తానని వాగ్దానం చేశాడు. నాతో పాటు రమ్మని ఒప్పించడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ అతడు నిరాకరించాడు. అంతేగాక నన్ను కొట్టి పంపించేశాడు. అదృష్టవంతుడు. మస్తు కొడితే చాలా చాలా లాభం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత బాబా ఉన్న బంగ్లా దాటుకుంటూ నంగా బాబా వెళ్ళడం నేర్చుకట్టబడింది. గ్యారేజ్ మీద రావడానికి ఆ మస్తుని ఎలాగో ఒప్పించారు. బాబా అతనితో సాంగత్యం చేసి తన కార్యక్రమం నిర్వహించారు. ఎంతో అరుదుగా జైపూర్ను దర్శించే నంగా బాబా తన వాగ్దానాన్ని అలా నిలబెట్టుకున్నాడు. 1941 జనవరిలోనే బాబా చట్టాన్ షా అనే చాలా ఉన్నతమైన మస్తును కలిశారు. ఆ జలాని మస్తు చాలా మురిగ్గా ఉండి హింసాయుత ప్రవృత్తితో ఉండేవాడు. పట్టణంలో వ్యభిచారణలు ఉండే నిరాధారణ పూర్తి ప్రాంతంలో నివసించేవాడు. 1-2 రోజులు సాంగత్యం కోసం చట్టాన్ షాను బాబా ఉండే బంగ్లాకు తీసుకొచ్చారు. బాబా అతన్ని ఒంటరిగా ఉండలేకుండా చాలా మంది పురుషుల మండల సభ్యులు ఒక్కొక్కరు 2 గంటల చొప్పున వంతుల వారిగా అతనితో పాటు కూర్చోమని ఆదేశించారు. స్థానిక పట్టణ ప్రజలు అతన్ని భక్తిపూర్వకంగా కొలిచేవారు, కానీ హింసాత్మక ప్రవృత్తికి మాత్రం భయపడేవారు. ఒకసారి ఒక వ్యక్తి తన కోపం తెప్పించాడనే కారణంతో ఈ మస్తు అతని తలపై రాతితో కొట్టి చంపాడని చెప్పుకుంటాడు. ఈ మధ్యకాలంలో బాబా ఆదేశానుసారం కాలికట్ నుండి జైపూర్కి బ్లూ బస్సులు తీసుకురావడంలో నీలు, డాంకిన్ లెక్కలేనని బాధపడ్డారు ఆ ఇద్దరు డాక్టర్లు. కానీ బాబా వాళ్ళని మంగళవాళ్ళని పిలిచేవారు. పాశ్చాత్య దేశాల్లో శస్త్రచికిత్స చేసే డాక్టర్ని కషాయవాడని హాస్యదోళలో చెప్పుకునేటట్టు బాబా వీళ్ళని మంగళవాళ్ళు అని పిలిచేవారు. బ్లూ బస్ టైర్లు, చెవులు బాగా అరిగిపోవడంతో ఆ పరిస్థితుల్లో వందలాది కొద్ది మైళ్ళు ప్రయాణం చేయడం అంటే ప్రాణాలను చూడేంత పని. మరమ్మతుల కోసం డాంకిని తరచుగా ఆగాల్సి వచ్చేది. ఒక్కోసారి టైర్లో గాలిపోయినప్పుడు ఒక దుప్పటిని టైర్లోకి దూర్చి రిపేర్ చేసే చోటు కనిపించేంత వరకు బస్సును నడవవలసి వచ్చేది. వాళ్ళు ఎక్కడాగినా జనం బస్సు చుట్టూ మూగేవారు. బస్సులో జనం లేకుండా పైన మాత్రం ఎత్తుగా రకరకాలైన సామాన్లతో నిండి ఉన్న ఆ వింత వాహనాన్ని చూడడానికి గుంపువారు. ఒక్కోసారి డాక్టర్ స్వయంగా ఆ బస్సును కడిగి శుభ్రం చేసేవాడు. దారిలో దొరికే కొద్దిపాటి ఆహారంతోనే సర్దుకొని నిలదొక్కునేవారు. ఆ విధంగా అతి కష్టం మీద డాంకిన్ నీలు బ్లూ బస్సును జైపూర్ తీసుకొచ్చాడు. బాబా వారిద్దరి శ్రమకు బాగా మెచ్చుకున్నారు. తరువాత మండలి సభ్యుల ఆరోగ్యాన్ని పరీక్షించే పని వీరిద్దరికి అప్పగించారు. ఈ సమయంలో జైపూర్ నగరం నిండా ఈగల బాధ ఎక్కువగా ఉండేది. భోజనం చేసే వేళల్లో ఈగలు గుంపులుగా ముసుగొచ్చేవి. అందువల్ల భోజనం చేయడం ఒక యుద్ధంలా ఉండేది. ఎలిజబెత్ దోమతల కింద కూర్చొని తినేది. మార్గరెట్ తన కాలి బొటన వేలికి తేనె రాసుకునేది. వచ్చిన ఈగల గుంపు ఆ తేనెకి ఆకర్షితమై ఆమె ప్రశాంతంగా భోజననిచ్చేది. చివరికి నీరు డాంకిలతో బాబా ఈ ఈగల బాధలను తప్పించుకునే మార్గాన్ని గురించి ఆలోచించమని గట్టి ఒత్తిడి తెచ్చారు. పరిష్కారం కోసం వాళ్ళంతా తలలో పొగలుగొట్టుకున్నా ప్రయత్నించినా ప్రతిసారి వైఫల్యమే ఎదురయ్యేది. జైపూర్లో ఉండగా సైన్యంలో చేరేందుకు ఇంటర్వ్యూకి హాజరు కమ్మని డాంకిన్కి వార్త అందింది. దానికోసం తాత్కాలికంగా జైపూర్ వదిలి డాంకిన్ హైదరాబాద్ వెళ్ళాడు. మార్చి 1వ తారీఖు నాటికి పూనాలో విధులు హాజరమని ఆయన్ని ఆదేశించారు. అతడు పూనా, హైదరాబాద్, బెంగళూరులో ఇటాలియన్ యుద్ధ ఖైదీలతో ఉన్న 160 పడకల ఆసుపత్రిలో యుద్ధం జరుగుతుండగా తనకు సెలవు దొరికినప్పుడల్లా డాంకిన్ వచ్చి బాబాను దర్శించుకునేవాడు. ఈ సందర్భంలో ఢిల్లీలో ఉన్న కేకి అంటే కైకోబార్ అర్జస్య దేశాయ్ అనే 29 ఏళ్ల యువకుడు బాబా జైపూర్లో ఉండబోతున్న విషయాన్ని మెహర్ బాబా జర్నల్లో జనవరి సంచికలో చదివి బాబాను దర్శించేందుకు 1941 ఫిబ్రవరి 1వ తారీఖున జైపూర్ వచ్చాడు. 12 ఏళ్ల క్రితమే అతను తన సోదరుడు అజయ్ దేశాయ్ ద్వారా నవసారీలు బాబా గురించి మొదటిసారిగా విన్నాడు. కానీ కేకి బంగ్లాకు వచ్చేసరికి
శక్తి బాబాతో బాబా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బాబా నొరీనా ద్వారా ఇలా సందేశం పంపారు. నీవు వచ్చినందుకు నాకు సంతోషం కలిగింది, కానీ నేను ఏకాంతంలో ఉన్నందున నీవు తిన్నగా స్టేషన్కి వెళ్ళి మొదటగా దొరికే రైలు ఎక్కి తిరగా వచ్చి చోటుకు వెళ్ళవలసిందిగా నిన్ను ఆదేశిస్తున్నాను అన్నారు. నిరాశ పొందిన బాబా ఆదేశానికి ఉదయుడే కేకి తిరిగి వెళ్ళిపోయాడు. జైపూర్లో బాబా పేదవారి పాదాలను కడిగే కార్యక్రమం జరుపుదలిచారు. అసలైన పేదవారు నిరాశ్రులైన 50 మందిని ఎంపిక చేసి బాబా ఉన్న బంగ్లాకు తీసుకురమ్మని లాలా చిరంజీలాల్ అగ్రవాల్, సిజి నాయర్ అనే 2 నగరవాసులకు ఈ పని అప్పగించారు. బాబా దర్శనాన్ని ఆ 2 వ్యక్తులు అందించారు. కానీ బాబా ఏకాంతంలో ఉన్నందున సాధ్యపడలేదు. అయినా పేదల కార్యక్రమంలో భాగం పంచుకున్న బాబాను చూసే అదృష్టం వారికి సిద్ధించింది. 1941 ఫిబ్రవరి 2 ఆదివారం నాడు ఆగ్రావాల నాయర్లు 2 కలిసి కొంతమంది పేదవారిని భగవంతుకు తీసుకొచ్చారు. ప్రతి పేద వ్యక్తి పాదాలని కడిగి వాటిపై తన శిరస్సు ఉంచి బాబా వారికి బట్టలు మిఠాయిలు అందజేశారు. ఆ దృశ్యాన్ని చూసి ఆగ్రావాల చాలా ముగ్ధుడయ్యాడు. తరువాత చాందీతో అతడు ఇలా వివరించాడు. గొప్పతనానికి ఇది ఎంత చక్కటి ఉదాహరణ. బాబా చేతిపై నీళ్లు పోయమని సబ్బు అందించమని నాకు చెప్పారు. కానీ నా మనస్సు మొద్దుబారడంతో ప్రతిసారి నేను ఆచరించవలసిన విధులను గురించి నాకు గుర్తు చేయాల్సి వచ్చేది. చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించాను. ఆయన సౌందర్యానికి పరవశించిపోయి బాబాను ప్రత్యేకంగా చూస్తూ ఉండిపోయాను. ఆ అందాన్ని వర్ణించడం ఎవరి వల్ల కాదు. పాట రాయించారు బాబా, విద్యార్థి పొందలేదు. అది ఎంత అందము నేనెలా తెలుపను, ఆ అందచందము నాకేమి తెలియను, మహామహులకైన వర్ణింప సఖ్యమా, మహామహులకైన వర్ణింప సఖ్యమా, అది ఎంత అందము నేనెలా తెలుపను, ఆ అందచందము నాకేమి తెలియను. చాలా కాలమైంది ఈ పాట బాబా రాయించి. అంటే ప్రతి విషయం ఎలా మనం చాలా ఏకాగ్రతతో ఆలోచించే స్వభావం, చాలా ఏకాగ్రతతో దాన్ని అర్థం చేసుకునే స్వభావం, అర్థం చేసుకున్న ప్రతి విషయాన్ని కూడా తేలికగా విడిచిపెట్టకుండా దాని గురించి బాబా ముందు కూర్చొని మళ్ళీ మళ్ళీ చదివే పరిస్థితి తెచ్చుకోవడం, ఇవన్నీ మనలో ఉండాలి. ఉంటే ఆయన మనల్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. బాబా ఉన్నారు కదా, వేరన్నానికి లేదు, ఉన్నారు. ఆయన మన మధ్య ఉన్నారు, మనతో ఉన్నారు. ప్రతి బాబా ప్రేమికురాలతో ఆయన నడుస్తూ ఉన్నారు. అందుకే ఆ భావన లేకపోవడం వల్లనే మనం మళ్ళీ ఈ ప్రవచనాలు చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రవచనాలు కానీ చదివితే ఆయన ఉన్నాడు మనతో అన్న భావన వస్తుంది. ఆయన ఉన్నాడు అన్న భావన వస్తే మనలో మనకు తెలియనటువంటి విపరీతమైనటువంటి తపన బయలుదేరుతుంది ఆయన మీద. ఆ తపన బయలుదేరాలి. తపన లేకుంటే మనం ఆయన పని చేస్తున్నామనే భావన మనకున్నా ఆయన పనికిరాని వాళ్ళ కింద లెక్క. అందుచేత ఆ అందాన్ని వర్ణించడం ఎవరి వల్ల కాదు. నేను వాళ్ళ పారవశ్య స్థితిలో ఉండగా గతంలో నేను స్వప్నంలో చేసినప్పుడు దృశ్యం తిరిగి మళ్ళీ పూర్తి వివరాలతో నా మనోనేత్రానికి స్పష్టంగా గోచరమైంది. అర్జునుడు వెంటరాగా శ్రీకృష్ణ ప్రభువు ఒక విశాల మార్గం గుండా వస్తున్నట్టు ఆనాడు కలగన్నాను. అప్పుడు కృష్ణుడి ముఖంలో చూసిన ఆనందమే మెహర్బాబా మోములో వ్యక్తమైంది. యాక్చువల్గా విన్నాడు, ఈయన కలగన్నాడు, అని రిలీజ్ చేశాడు. మనకి సినిమాకు చాలా అద్భుతమైన పాటలు రాశారండి, మనం వాటిని పట్టించుకోం. కలగంటి ఇప్పుడు కలగంటి అని ఒక పాట ఉంటుంది అన్నమయ్య సినిమాలో. చాలా గొప్ప పాట అది. అది రాయడానికి కూడా కవి హృదయం ఎలా ఉండాలంటే పారవశ్యంతో ఆధ్యాత్మిక మార్గంలో సంచరిస్తుందే ఉండాల. అప్పుడు మాత్రం అలా రాయగలరు.
అంచేత అప్పుడు కృష్ణుడి ముఖంలో చూసిన ఆనందమే మెహర్బాబా ముఖంలో వ్యక్తమైంది. శ్రీకృష్ణ ప్రభు నా ముందరకు వచ్చినట్లయింది. గతంలో అర్జునుడికి తన విశ్వరూపం చూపినట్లే కృష్ణుడు తన నోటిని తెలిసి సమస్త బ్రహ్మాండాన్ని నాకు చూపించినట్లయింది. నా ఆనందానికి అవసరం లేవు. ఆ కళలో నేను గట్టిగా చప్పట్లు చదవడంతో ఆ శబ్దానికి భయపడి కుటుంబ సభ్యులు పరిగెత్తుకుని నా వద్దకి వచ్చి ఏమైంది అని అడిగాడు. సేమ్ మెలిసినట్టు అన్నం వేసిన వాళ్ళు చూపించాడు. అంటే భక్తుడు అనేవాడు ఇప్పటివాడు కాదు. భక్త ప్రపంచం ప్రారంభమైన మొదటి నుంచి ఉన్నాడు భక్తుడు. కానీ ఆ భక్తుడితో పాటు ఉంటారు భక్తులు. భక్తులు అంటే ఏమిటి? కేవలం స్వార్థపరులు. ఈ స్వార్థపరులు 100 మంది ఉంటే ఒక భక్తుడు కూడా అందులో కనబడ్డు. కానీ 1000 మంది భక్తుల్లో ఒక భక్తుడు ఉంటాడు, నిస్వార్థమైన వాడు, భగవంతుడు కావాలి అనుకునేవాడు, భగవంతుడి కోసం ఆలోచించేవాడు, భగవంతుడి కోసం బ్రతికేవాడు, నిరంతరం ఆయన్ని చూస్తూ ఆనందం పొందేవాడు. ఇవన్నీ భక్తి లక్షణాలు. ఎన్నో సంవత్సరాలుగా ఈ కళ నాకు చెప్పలేదు, కానీ నేను మెహర్బాబా ముందు నిలబడగా మళ్ళీ ఈ స్వప్నాన్ని నేను యథాతథంగా చూశాను. గతంలో పొందిన ఆనందం కంటే అధికంగా ఈ రోజు ఆనందాన్ని పొందాను. అటువంటి వ్యక్తి యొక్క శక్తి వల్ల ఏనాటికైనా ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న కల్లోలానికి పరిష్కారం లభిస్తుందని నా విశ్వాసం. ఆయింది. సిజి నాయర్ కూడా భక్తి పారవశ్యానికి లోనే ఇలా వివరించాడు. ఎంతటి అద్భుత వ్యక్తి, ఎంతటి అద్భుత వ్యక్తి, ఆయన్ని మీరు వర్ణించలేరు. ఎంతటి ఔదార్యం, ఏమి సొగసు, దాన్ని మీరు ఎవరూ నిర్వచించలేరు. ఇలా మీరంతా ఎందుకు అతను చుట్టూ చేరి అతన్ని అంటి పెట్టుకున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అతను మిమ్మల్ని తన సంతకు లాక్కునే పెద్ద ఐస్కాంతం లాంటి వాడు. మొదటిసారి ఆయన్ని దర్శించినప్పుడు భక్తితో చేతులు జోడించి ఆయనకి నమస్కరించవద్దని ఖచ్చితంగా నన్ను ఆదేశించినప్పటికీ ఆయన సమక్షంలో నేను ఆదేశాన్ని పాటించలేకపోయాను. ఆయన చిందించే చిరు దరహాసం నా మదిలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అదెంతో విభ్రాంతిని కలిగిస్తుంది. జాగృతికర్త అనే పదానికి అర్థం ఇప్పుడు నాకు అవగతమైంది. అతను హృదయానికి హత్తుకుంటాడు. మీలో ఏదో మార్పు సంభవిస్తుంది. జీవితపు అన్ని రంగాల్లోనూ అతడు నిష్ణాతుడని నా విశ్వాసం. ఖచ్చితమైన రీతిలో క్రమబద్ధంగా అతడు తన కార్యాన్ని నిర్వహిస్తాడు. ఒకరిపై ఎన్ని నీళ్లు పోయాలో ఇంకొకరిపై ఎన్ని నీళ్లు పోయాలో అతనికి తెలుసునని నేను గట్టిగా నమ్ముతాను. ఈ చిన్న చీకటి గదిలో అతను పేదవారికి స్నానం చేసినప్పుడు గదంతా వెలుగుతో నిండినట్లు అనిపించింది. ఉత్సవం ముగిసేసరికి ఆయన దివ్య వ్యక్తిత్వానికి నేను పొందిన అనుభూతికి ఎంతో ముగ్ధుడయ్యాను. నేను తిరిగి వెళ్ళిపోయే ముందు నా భక్తి ప్రపత్తులు ప్రకటించుకోవాలన్న నా అంతఃప్రేరణను అంచుకోలేకపోయాను. కానీ బాబా అంతకు ముందే ఆదేశించినట్టు నేను మాత్రం ఆయన చూడడానికి వీలు లేదు. ఆ చోటు నుండి బయలుదేరి వెళ్ళిపోవాలి. అంటే కొన్ని విషయాల్లో మనం చాలా తేలిగ్గా ఉంటాం. 1969లో బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఇంతవరకు ఎన్ని సావాసాలు అయి ఉంటాయండి? కొన్ని వేలే, చిన్న పెద్ద. ఇన్ని వేలల్లో 100ల సంఖ్యలో మనం హాజరై ఉంటాం. 100ల సంఖ్యలో సావాసులకు వెళ్ళిన వాళ్ళ యొక్క మనోప్రవృత్తి ఎలా ఉండాలండి? ఎప్పట్లాగా మొట్టమొదట బాబాను చూసినప్పుడు ఏ ప్రవృత్తితో ఉన్నాడో ఆ ప్రవృత్తితో ఉంటే వాడు సహవాసులకు వెళ్ళినట్ట వెళ్ళనట్ట. బాబా సెంటర్ కట్టి 50 ఏళ్ళు అయితే 50 ఏళ్ళు బాబా సెంటర్కి వెళ్ళి వాళ్ళు మార్పు రాకపోతే వాడు సెంటర్లోకి వెళ్ళి ఏం చేసినట్టు? ఎవరైనా భగవంతుడి గురించి ఏదైనా మాట్లాడితే ఆ మాట్లాడిన వాడికి ఎక్కడి సమాధానాలతో సంతృప్తి పరచలేకపోయి ఎందుకు అంతా చేయడం? నీతో ఒకసారి మాట్లాడితే మళ్ళీ ఆయనతో మాట్లాడాలి లేదా ఆమెతో మాట్లాడాలి అనే ఉత్సాహం కలిగించగలగాలి. నువ్వు ఎవరైతే నీకు ప్రశ్న అడుగుతారో, ఎవరైతే నీకు చెప్పమంటారో వాళ్ళలో నీకు బాబా కనిపించాలి ముందు. ఫస్ట్ ఆస్పెక్ట్ అది. బాబా ఎప్పుడైతే వాళ్ళ ముఖంలో మీకు కనిపిస్తారో, అమ్మ బాబా అడుగుతున్నారు చెప్పాలి అనేటటువంటి ఒక ఆతురత, భయం కూడా వస్తుంది. ఆ భయంలోంచి ఆతురతలోంచి బాబా మాట్లాడతారు. ఆ దిశగా మనం
ప్రయత్నం చేయడం లేదు, ప్రయాణం చేయట్లేదు. ఇలాగెవరూ కూడా మనకి చెప్పడం కూడా లేదు. అంచేత ఎన్నాళ్ళు పుస్తకాలు చదివినా, చర్చలకు వెళ్ళినా, ఎన్నాళ్ళు సహవాసులకు వెళ్ళినా మార్పు రావడం లేదు. ఇప్పుడైనా ఈ సహజీవనం బాబా స్టార్ట్ చేసి మనందరినీ ఎందుకు ఇలా ఆనందపరుస్తున్నారంటే, మనం ఆ దిశగా ప్రయాణం చేయాలని ఆయనకున్నది. గుర్తుంచుకోండి, ఆ దిశగా ప్రయాణం చేయాలి. ఒక విధంగా చెప్పాలి అంటే భౌతిక జీవితం ఎప్పుడైతే కౌమార దశ దాటిపోతామో అక్కడితో ఫుల్ స్టాప్ అయిపోతుంది దానికి. ఆ దశకి వార్ధక్యంలోకి వస్తాం. ఆ వార్ధక్యంలోకి వచ్చినప్పుడు శరీరం సరళిపోతుంది, బడలిపోతుంది, రకరకాలుగా మారిపోతూ ఉంటుంది, అనేకమైన చికాకులు వస్తాయి. అప్పుడు మనం మన యొక్క కార్యక్రమాలు ప్రారంభిస్తే ఎందుకు ఇప్పటికి వస్తాం? మనం చిరిగిపోయిన లింగి కట్టుకుంటే ఏమవుతుంది? చిరిగిపోతుంది ఇంకా. కాబట్టి ఇప్పుడు మనం కొంచెం గట్టిగా ఉన్నప్పుడే బాబా వర్క్ చేయడానికి మనం ఏదో మన యొక్క హృదయంలో ఒక పెద్ద ఆశ రావాలి, ఒక పెద్ద కోరిక కావాలి బాబా వర్క్ చేయాలని. బాబా వర్క్ అంటే ఇప్పుడు చేస్తున్న వరకు కానే కాదు. గుర్తుంచుకోండి, వాగ్గేయకారులు చేశారు భగవంతుడి యొక్క కార్యక్రమాన్ని. వాళ్ళతో మనకు పోలుస్తారు ఏమిటండి అని మీరు అనొచ్చు. వాళ్ళకంటే గొప్పవాళ్ళం మనం. ఎందుకంటే లివింగ్ అవతార్ ఈజ్ విత్ us. అవతరించి మనల్ని రమ్మని పిలిచి తానేమిటో తెలియజేసి తనతో ఎలా ఉండాలో కూడా బోధపరిచి, ఇవన్నీ మౌనంలో చేసిన ఆ మహానుడు ఆయన గురించి నీకు నిరంతరం ఆలోచన, నిరంతరం కూడా తపన లేకపోతే ఎలాగా? కాబట్టి ఈ చివరి సెంటెన్స్ లో ఆయన అంటాడు, ఈ సమావేశం నా జీవితంలో ఒక పెద్ద మలుపు అంటాడు. అలాగ మనలో మలుపు రావాలి. ఎంతసేపు ఒకేలా ఉంటే అది ఆధ్యాత్మిక జీవనం అనిపించుకోదు. ఆధ్యాత్మిక జీవనంలో ఒక స్టేజ్ వరకు, అంటే ఒక స్టేజ్ అంటే జీవనంలో ఎంటర్ అయిన తర్వాత మొదటి 5 years, ఫస్ట్ 5 years మనం ఏ స్థాయిలో లేకపోయినా 5 years దాటిన తర్వాత మాత్రం మన స్థాయి మారిపోవాలి. బాబా అన్ని చెప్పాడు మనకి. బాబా చెప్పందేది లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది బాబా చెప్పలేదని ఎవరు చెప్పలేరు నాకు. అన్నీ చెప్పాడు ఆయన. అందుచేత ఈ ప్రపంచంలో ఎంతమంది భక్తులు ఉన్నారో అంతమందికి సహాయపడడానికి కావలసినంత లిటరసీ ఇచ్చాడు ఆయన. ఒక మూల కూర్చొని, అందుకే బాబా మరీ రాయించాడు ఈ పదం, ఈ వాక్యం. ముక్కు మూసి మూల కూర్చొని మోసపోకుమురా, నిజము తెలియమురా. పాడుకుంటాం అంతే, అంతవరకు దాన్ని లిమిట్ చేసాం. దాని భావంలోకి కానీ వెళ్తే మనకి ఎంత తెలుస్తుంది. చాలా ఉంది మనకు బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడానికి ఆ వయసు దాటిపోయిన వాళ్ళం, ఇప్పుడు నేనున్నాను, ఆ వయసు దాటిపోయాను. నిలబెట్టడానికి ఓపికైతే ఉన్నది, కానీ వయసు దాటిపోయింది. ఆ తర్వాత మనమే చేయలేము. వి కాంట్ హెల్ప్. ఆయన మనకు హెల్ప్ చేయడు. అందుచేత మనం కొంచెం గట్టిగా ఉన్నప్పుడు మనం బాబా వరకు చెయ్యాలి. బాబా యొక్క ఆ రాకని ప్రపంచానికి తెలియజేయాలా, ఆయన అవతార తత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలా. ఆయన వచ్చాడు, మళ్ళీ భగవంతుడు వచ్చాడు, అడుగో ఆ భగవంతుడు వీడే, ఇతన్ని పట్టుకున్న తర్వాత నాకు లభించింది ఇది అని నువ్వు ప్రత్యేకంగా కల్పించి కాకుండా పరమశిష్యుడు చెప్పగలగాలి. తప్పకుండా నీకు డ్రా అవుతాడు. అప్పుడు బాబాని అందబాలి. ఇది మన ఒక విధంగా ఆయన కోసం మనం పనిచేసే తీరులో మొట్టమొదటిది. అంచేత బాబా ఆ అవకాశం ఈ సహజీవనంలో ఉన్న వాళ్ళందరికీ కలిగించాలని నేనైతే అపేక్షిస్తున్నాను. ఆయన్ని ఆ పాదాలు పట్టుకొని అర్థిస్తున్నాను. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్